కార్మికుల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ మే 20న జరగాల్సిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేశారు. పాకిస్తాన్కి భారత్కి యుద్ధం కారణంగా దేశానికి మద్దతుగా తమ సమ్మెను జూలై 9కి వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సమ్మెపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి భరత్ కుమార్ అందిస్తారు. మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9కి పోస్ట్ పోన్ అయింది. దీనికి సంబంధించినంత వరకు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏదైతే మే 20న జరగాల్సినటువంటి కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా వేయడంలో ప్రధాన కారణం ఏంటంటారు? దీనికి సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి? వాయిదా వేయడానికి కారణాలు పూర్తిగా వివరించగలుగుతారు? కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది నిర్వహించాలనేసి డిమాండ్ నిరసన కార్యక్రమాలు అనేది చేయాలనేసి దేశవ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు అనేది ముందుగా రూపొందించడం జరిగింది. మార్చి నెలలోనే కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఢిల్లీలో సమావేశమయ్యి నిర్ణయం అనేది మే 20వ తారీఖున సార్వత్రిక సమ్మె చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అనేది ఈ యుద్ధ వాతావరణం అనేది పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధ వాతావరణం సరిహద్దుల్లోని ఉద్రేకతలు నేపథ్యంలో అది జూలై 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అనేది నిన్న అనేది కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఢిల్లీలో సమావేశమయ్యి నిర్ణయించడం అనేది జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అనేది కార్మిక వ్యతిరేక విధానాలతోటి ఈరోజు అనేది ముందుకు అనేది వెళ్తూ ఉంది. ప్రధానంగా లేబర్ కోడ్లు, ఈ లేబర్ కోడ్లు అంటే దాదాపు 29 కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈరోజు తీసుకురావడానికి అనేది చూస్తున్నాం. లేబర్ కోడ్లు అనేది దాని చాలా ప్రమాదకరంగా ఈరోజు అనేది కార్మిక వర్గానికి ఉన్నాయి. కార్మికులకి ఉన్న హక్కులు కానీ ఉన్న ఏదైతే చట్టపరంగా ఉన్న ఇవన్నీ కూడా తొలగించడానికి అనేది చూస్తూ ఉన్నారు. కట్టు బానిసలుగా ఈరోజు అనేది కార్మిక వర్గాన్ని చేయాలనేసి ఈరోజు చూస్తూ ఉన్నారు. యజమానులకి స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇచ్చి యజమానులకి దయాదాక్షిణ్యాల మీద కార్మిక వర్గాన్ని బతకాలనే విధంగా ఈ కార్మిక లేబర్ కోడ్లు అనేది ఉన్నాయి. సమ్మె చేసే హక్కు, ప్రధానంగా సమ్మె చేసే హక్కు అనేది ప్రాథమిక హక్కు. భారతదేశంలో ఉన్న కార్మికులకి ఎన్నో ఏళ్ల నుంచి పోరాడి సాధించుకున్న హక్కు అనేది సమ్మె హక్కు అనేది. ఆ సమ్మె హక్కును కూడా ఈరోజు అనేది లేబర్ కోడ్లు అనేది రద్దు చేయాలని చూస్తున్నారు. దాన్ని ఒక లేబర్ కోడ్లు అనేది తెచ్చి అంటే దౌర్జన్యంగా ఈరోజు అనేది కార్మికులకి హక్కులు అటువంటి చట్టాలు అనేది ప్రయోగించినా సరే కార్మికులు ఎవరు సహించే పరిస్థితి లేదు. సమ్మె హక్కు అనేది ప్రధానంగా కార్మికులకి జన్మ హక్కుగా ఈరోజు అనేది ఉంది. అది అనేది చేసి తీరుతారు. రెండోది ఏంటంటే వీళ్ళకి సంఘాన్ని పెట్టుకున్న హక్కు, సంఘాలు పెట్టుకున్న హక్కును కూడా సంఘం పెట్టుకున్న హక్కు అనేది దాదాపు పోరాడి సాధించుకున్న హక్కుగా ఉన్నది. బ్రిటిష్ గవర్నమెంట్లోనే 1926లోనే సంఘాలు పెట్టుకున్న హక్కు అనేది వచ్చింది. ఈరోజుకి కార్మిక సంఘాలు పెట్టుకున్న హక్కును కూడా దెబ్బతీయాలని ఈరోజు చూస్తున్నారు. తమిళనాడులోని ఈరోజు సామ్సంగ్ కంపెనీలోని యూనియన్ పెట్టుకోవడానికి హక్కు అనేది ఇస్తే అక్కడ గవర్నమెంట్ కూడా వ్యతిరేకించింది. కార్మికులకు యూనియన్ కూడా పెట్టనీయకుండా వాళ్ళ పోరాటాన్ని కూడా నీరుగార్చే విధంగా భగ్నం చేసే విధంగా ఈరోజు అనేది చూస్తూ ఉన్నది. అలాగే ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లోని ఎస్సీజెడ్ల పేరుతోటి లక్షలాది మంది కార్మిక వర్గానికి ఏ ఒక్క హక్కులు కూడా లేకుండా చేసింది. ఈ ఒక్క సంఘాన్ని కూడా పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితులు అనేది దాపరించింది. ఆ విధంగా ఉన్న కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కాలరాయడానికి అనేది ఈరోజు అనేది చూస్తూ ఉన్నారు. ఒక పక్క అనేది నిత్యావసర వస్తువుల ధరలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. అసంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి హక్కులు కూడా ఈ రోజుకి కూడా లేకుండా ఉన్నది. పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇటువంటివి ఏమి కూడా లేకుండా చేయాలని చూస్తున్నాయి. ఈ లేబర్ కోడ్ల వల్ల ఇప్పటి వరకు పిఎఫ్ అనేది 12% అనేది మేనేజ్మెంట్ కట్ చేయాలి. అలాగే లేబర్ ఏదైతే కార్మికుడు వాటా నుంచి 12% అనేది కట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే 10% దానికి కుదించాలనేసి ఈరోజు చూస్తూ ఉన్నారు. అనేక ఇబ్బందులతో కూడుకున్న ఈ లేబర్ కోడ్లు అనేది ముఖ్యంగా దాన్ని రద్దు చేయాలనేసి డిమాండ్ అనేది ప్రధానమైన డిమాండ్ తోటి చూస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికీ కూడా కనీస వేతనాలు దేశంలో ఉన్న కార్మికులకి కనీసం 26,000 రూపాయలు అనేది ఉంటే ఆ కుటుంబం అనేది బతకడానికి స్వేచ్ఛగా బతకడానికి హక్కు అనేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే
కనీస వేతనాన్ని అనేది పెంచాలి, నిత్యావసర వస్తువు ధరలు అనేది తగ్గించాలి, కాంట్రాక్ట్ లేబర్ అవుట్సోర్సింగ్ ఏదైతే ఉన్నదో ఆ పేర్లతోటి ప్రభుత్వ రంగ పరిశ్రమని సర్వనాశనం చేయడానికి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ప్రాణ త్యాగాల ద్వారా 32 ప్రాణాలు బలిగొన ద్వారా సాధించుకున్న హక్కుగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఆ విధంగా ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేది సర్వనాశనం చేయడానికి అనేది దేశంలో పరిశ్రమలు అనేది చేయడానికి అనేది చూస్తున్నారు. దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకి పట్టుగమ్మలుగా ఉన్న ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలను కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ప్రైవేటీకరణ చేసి దేశ ద్రోహులకి ఈరోజు అనేది ప్రైవేటు వ్యక్తులకి ఈరోజు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యలు. అందువల్ల ఏంటంటే ఈ సార్వత్రిక సమ్మె జూలై 9వ తారీఖు ఏదైతే వాయిదా పడిందో జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా సార్వత్రిక సమ్మె ఖచ్చితంగా చేసి తీరుతారు. కోట్లాది మంది కార్మిక వర్గం ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని సందర్భంగా తెలియజేస్తారు. మీరు చెప్పండి, ప్రధానంగా 9వ తేదీ వాయిదా వేయడంలో ప్రధాన కారణాలు ఏమన్నాయంటారు? మీ 25వ తేదీ వాయిదా వేసినటువంటి పరిస్థితి ఎందుకోసం ప్రధాన కారణాలు? నరేంద్ర మోదీ అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాల్ని వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఒక ఐక్య కార్యాచరణ ప్రణాళిక సమ్మెను పిలుపునిచ్చారు. అయితే ఈ సమ్మెకు పిలిపించినప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కార్మిక వర్గాన్ని అంతా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపించాలన్న ఉద్దేశంతో సమ్మెకు పిలిపించారు. అయితే అనుకోకుండా ఒక దారుణమైనటువంటి పరిస్థితి దేశంలో నెలకొంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, తదనంతర దేశంలో ఉన్నటువంటి పరిణామాలు, ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ కార్మిక వర్గం కూడా ప్రభుత్వానికి అండగా ఉంది. అంటే ఉగ్రవాద చర్యల్ని పూర్తిగా వ్యతిరేకించింది కూడా కార్మిక వర్గమే. ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది. ఈ సందర్భంలో జనం ఆలోచనలకు భిన్నంగా మనం ముందుకెళ్ళడం సరి కాదేమో అన్న ఒక ఆలోచనతో ఈ సమ్మెను వాయిదా వేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సమ్మెను వాయిదా వేసుకున్నంత మాత్రాన కార్మిక వర్గం సమ్మెలో మేమేదో సక్సెస్ అవ్వలేకపోతున్నామన్న ఒక భావజాలాన్ని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు. ఈ దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, దేశ సార్వభౌమత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక వర్గం తమకు తాముగా ఆలోచించి సమ్మెను పోస్ట్పోన్ చేయడం జరిగిందే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వానికి భయపడే కార్మిక వర్గం ఈ దేశంలో లేదని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. జూలై 9 ఈ సమ్మె మరింత బలవంతంగా, మరింత సమర్థవంతంగా జరిగి తీరుతుంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి 75 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఏకతాటిపైకి వచ్చి నరేంద్ర మోదీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని, కార్మిక వ్యతిరేక విధానాల్ని స్పష్టంగా తిప్పికొడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అది జరిగి తీరుతుంది. ఈ దేశంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అనేక మంది ప్రధానుల్ని మనం పరిశీలిస్తే ప్రతి ప్రధాని కార్మిక వర్గానికి ఎంతో కొంత మేలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఎన్నో కొన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చినటువంటి ప్రధానమంత్రుల లిస్టు ఈ దేశంలో ఉంది. గత 12 ఏళ్లుగా ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించినటువంటి మూర్ఖపు ప్రధాని ఎవడైనా ఉన్నాడంటే అది నరేంద్ర మోదీ గారు తప్ప ఇంకొకరు లేరు. అంటే ఈ దేశ కార్మిక వర్గాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే ఒక దౌర్భాగ్యపు స్థితిలోకి ఈ దేశ ప్రధాని జారుకున్నాడు. ఈ దేశ ప్రధానికి వ్యతిరేకంగా దేశ ప్రధాని చేస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం గలమెత్తుతుంది. కంపల్సరీగా ఈ సమ్మె రానున్న రోజుల్లో విజయవంతమవుతుంది. మరింత శక్తిని కూడదీసుకొని కార్మిక వర్గం ముందుకు వస్తుంది. నరేంద్ర మోదీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్ని తిప్పికొడుతుంది. లేబర్ కోడ్లు మీరు పార్లమెంట్లో చట్టం చేసి ఉండొచ్చుగాక, అవి జనసామాన్యంలో అమలు కానివ్వకుండా ఈ కార్మిక వర్గమే తిప్పి కొడుతుంది. వాటిని నిలుపుదల చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు రద్దు అయ్యేంత వరకు, ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేంత వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద కార్మిక వర్గం తీవ్రంగా ఉద్యమాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఇదైతే మే 20వ తేదీ జరగాల్సినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి సంబంధించినంత వరకు పెహల్గాం దాడి అనంతరం కూడాను దేశంలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితికి కార్మిక వర్గం కూడా దీనికి మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ యుద్ధంతో కానీ ఇటు యుద్ధానికి సంబంధించినంత వరకు మద్దతుగా జూలై 9కి ఈ సార్వత్రిక సమ్మెని వాయిదా వేశాం. మరింత బలాన్ని కూడగట్టుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా కూడా జూలై 9వ తేదీన ఖచ్చితంగా సమ్మె పూర్తి స్థాయిలో మరింత విజయవంతంగా జరిగే విధంగా కూడా చర్యలు చేపడతామంటూ కూడాను కార్మిక సంఘాల నాయకులు కానీ ఇటు వామపక్ష పార్టీ నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి